సూపర్ స్టార్ కృష్ణ జీవిత విశేషాలు, సినిమా విశేషాలు ఇప్పటి వరకు మనం అనేక చెప్పుకుంటూ వస్తున్నాం. ఆయన సినీ రంగ ప్రవేశం చేసిందే 1965. 1965 పరిస్థితి ఎలాగుండేదంటే ఫ్యామిలీ హీరోయిన్స్, ట్రెడిషనల్ హీరోయిన్స్, మోడర్న్ హీరోయిన్స్, తర్వాత వ్యాంప్స్, నృత్యతారులు ఇలాగ ఉండేవాళ్ళు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్ హీరోయిన్స్. మరీ ఎప్పుడైనా సరే మోడర్న్ హీరోయిన్స్ ఇలాగా వాళ్ళు యాక్ట్ చేస్తుండేవాళ్ళు. కానీ వ్యాంపులుగానే ఉండేవాళ్ళు, నృత్యతారులుగానే ఉండేవారు. ఎప్పుడో డాక్టర్ చక్రవర్తి ఇలాంటి సినిమాల్లో మీకు గీతాంజలి చెల్లు కింద నటించింది అనుకోండి, అది ఒక స్పెషల్ ఇన్సిడెంట్ అక్కినేని నాగేశ్వరరావుకి. కానీ కృష్ణ మాత్రం వీటన్నింటినీ కూడా పట్టించుకోకుండా మోడర్న్ హీరోయిన్స్తో నటించారు, ట్రెడిషనల్ హీరోయిన్స్తో నటించారు, వ్యాంప్స్తో నటించడం అంటే వాళ్ళని హీరోయిన్స్గా పెట్టుకొని. మీరు డౌట్ రావచ్చు, ఏదండి ఒక పేరు చెప్పండి నన్ను అడుగుతారా? చెప్తాను. రివాల్వర్ రాణి సినిమాలో విజయలలిత మీకు అందరికీ తెలుసు. అప్పట్లో ఒక వ్యాంపిష్గా ఉండేది. ఎక్కువగా ఈ క్లబ్ సాంగ్స్ ఇవన్నీ కూడా చేసేది ఆవిడ్ని ఒక ఫైట్ కంపోజింగ్ చేసి ఒక మంచి అంటే ఈరోజు విజయశాంతికి ఆవిడ పిన్ అవుతారు. విజయశాంతి కర్తవ్యం లాంటి సినిమాల్లో ఎలాగా లేడీ అమితాబ్లా చేశారో ఆవిడ కూడా అంతకుముందు అలాంటి క్యారెక్టర్స్ చేశారు. రివాల్వర్ రాణియే దానికి ఉదాహరణ. అందులో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. పేరు కూడా రివాల్వర్ రాణి, ఆయన పేరు మీద ఉండదు. అయినా సరే తను కాకుండా హీరోయిన్ పేరు మీద, అది వ్యాంప్ హీరోయిన్ పేరు మీద పేరు పెట్టినా కూడా ఆ సినిమాలో ఆయన నటించారు. మీకు మోసగాళ్ళకి సినిమా తెలుసు కదా. మోసగాళ్ళకి సినిమాలో మీరు కనుక చూసుకుంటే జ్యోతిలక్ష్మి ఉంటుంది. జ్యోతిలక్ష్మి ఏదో ఒక డ్యాన్స్ చేసేసి వెళ్ళిపోయేటువంటి క్యారెక్టర్ కాదు. విజయనిమ్మలకి దాదాపుగా ఈక్వలెంట్ క్యారెక్టర్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, తర్వాత విలనిజం ఉంటుంది, తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ ఆఫ్ ది హీరోయిన్ కింద ఆవిడని ట్రీట్ చేశారు. ఆవిడకి ఫ్లైట్ సర్వీసెస్ ఇచ్చారు, షూటింగుల్లో చాలా మర్యాదలు చేశారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే జేమ్స్ బాండ్ 777 అని చెప్పేసి ఒక సినిమా ఉంది. జేమ్స్ బాండ్ 777లో మీకు జ్యోతిలక్ష్మి వన్ ఆఫ్ ద హీరోయిన్, విజయలలిత వన్ ఆఫ్ ద హీరోయిన్. ఇలాగా ఆ రోజుల్లో ఒక ట్రెడిషన్ని దాన్ని బద్దలు కొట్టేశారు ఆయన. అంటే హీరో అనే అతను ఒక వ్యాంప్తో కూడా హీరోయిన్గా నటించవచ్చు, ఒక వ్యాంప్ హీరోయిన్ ఒక యాక్షన్ హీరోయిన్ కింద చేయొచ్చు, యాక్షన్ హీరోయిన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసేలా చేయొచ్చు. ఇలాంటి ఒక డేరింగ్ అనేది హీరోలో చాలా తక్కువ మంది ఉంటుంది. ఆ డేరింగ్నెస్ ఆ పాత్రల ద్వారా చూపించారు. మరొక విశేషం ఏంటంటే మీకు విజయనిర్మల కృష్ణ పక్కన చాలా సినిమాల్లో ప్రేయసి, ప్రియురాలు, అలాగే ధర్మపత్ని ఇలాంటి క్యారెక్టర్లు చేశారు. కొన్ని 2 సినిమాలు ఉన్నాయండి. ఒకటి మంచి మిత్రులు, 2 బొమ్మలు చెప్పిన కథ. ఈ 2 సినిమాల్లో కూడా ఆవిడ చెల్లెల కింద నటించారు. ఈ చెల్లెల కింద నటించేప్పటికీ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయలే. మరి ఈయనకి జంటగా ఆ టైంలో ఎవరు నటించారు అంటే గీతాంజలి నటించారు. గీతాంజలికి మీకు ఒక విధంగా చెప్పాలంటే వ్యాంపిష్ పేరుంది. ఆవిడని పూర్తిగా వ్యాంపిష్ అనలేము. ఆవిడ పద్మనాభం పక్కన యాక్ట్ చేసేది, తర్వాత ఇంకా హాస్య నటుల పక్కన యాక్ట్ చేసేది, హీరోల పక్కన యాక్ట్ చేసిన ఆవిడ ఒక హాస్య నటు అని పేరు ఉండేది, వ్యాంపిష్ హీరోయిన్ కింద కూడా ఉండేది. అలాంటి ఆవిడ మంచి మిత్రుల్లో చాలా సీరియస్ క్యారెక్టర్ వేస్తుంది, బొమ్మలు చెప్పిన కథలో మంచి క్యారెక్టర్ వేస్తుంది. ఈవెన్ గోడ్చార్ 116లో కూడా సోన్బాబు చెల్లెల కింద నటిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ కూడా ఉంది ఆ సినిమాలో. ఈ విధంగా చూస్తే గీతాంజలి లాంటి ఒక వ్యాంపిష్ హీరోయిన్ పక్కన కూడా సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవి మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏనండి. ఆయన నటించిన సినిమాలు అనేకం ఉన్నాయి. అనేక సినిమాల్లో కనుక చూసుకుంటే మీకు గుడుపుటని సినిమాలో కనుక చూసుకుంటే శోభ అప్పుడే కొత్తగా వస్తున్నటువంటి నటి. ఒక విధంగా చెప్పాలంటే సినిమా నటి భానురేఖ, అదేండి రేఖ వాళ్ళ సిస్టర్ ఈ శుభ పక్కన కూడా నటించారు. ఆ విధంగా చాలామంది కొత్త హీరోయిన్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అలాగే నేను చెప్పినటువంటి
ఈ వ్యాంప్స్ పక్కన నటించేవాళ్ళు, జయమాలి పక్కన నటించేవాళ్ళు, సిల్క్ స్మిత్ పక్కన కూడా క్యారెక్టర్స్ ఉన్నవాటి పక్క 'రౌడీ' అనే సినిమాలో కూడా ఆవిడకి మంచి క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కూడా ఆయన స్వయంగా ఎంకరేజ్ చేశారు కూడా. అలాగా వాళ్ళు, వీళ్ళు అనే తేడా లేకుండా చివరికి వ్యాంపులు కూడా మంచి క్యారెక్టర్లు వేస్తే ఎంకరేజ్ చేసే ఒక మంచి మనస్తత్వం ఆయన సినిమాల్లో ఉండేది. ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆయన ఆ సినిమాలో ప్రోత్సహించేవాడు. మీరు కావాలంటే చూడండి ఆయన సినిమాల్లో, స్టార్టింగ్ సినిమాల్లో చాలా సినిమాల్లో కూడా ఆయన వ్యాంపిష్ హీరోయిన్స్‌కి అవకాశం ఇచ్చేవాళ్ళు. అలాగే 'జి. వరలక్ష్మి' అని ఒక ఆవిడ ఉండేది. 'జి. వరలక్ష్మి' కూడా ఆవిడప్పుడు విలనిజం క్యారెక్టర్స్ కొన్ని కృష్ణయ్య సినిమాల్లో కూడా చేశారు. ఆ సినిమాలో కూడా ఆయన వ్యాంపిష్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ వేసినటువంటి వరలక్ష్మిని కూడా 'జి. వరలక్ష్మి' అండి, 'ఎస్. వరలక్ష్మి' కాదు. ఆవిడని కూడా ప్రోత్సహించడం జరిగింది. ఇలా ఒక అరుదైన వ్యక్తిత్వం సూపర్ స్టార్ కృష్ణలో ఉంటుంది. ఒక గిరి గీసుకొని, బైగీసులో గీసుకొని తను ఇలాంటి పాత్రలే చేస్తానే కాకుండా అన్ని రకాల పాత్రలతో చేసినటువంటి ఘనత ఆయనకి దక్కుతుంది. ఇప్పుడు హీరోలు ఎవరూ కూడా ఇలాంటి సాహసం చేయరు. వాళ్ళు హీరోయిన్స్ అంటే హీరోయిన్స్తోనే చేస్తారు. కానీ ఆయన దాన్ని బద్దలు కొట్టి అందరితోనూ చేసి వాళ్ళకి ఒక మంచి స్థాయికి తీసుకొచ్చారంటలో మాత్రం ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఈ విషయాన్ని అభిమానులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.